అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ మీ ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకు అయితే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ T20 స్క్వాడ్ అయితే అనౌన్స్ అయితే అయింది. ఐర్లాండ్ తర్వాత ఇంగ్లాండ్ టూర్ కి నిజంగా స్క్వాడ్ ఎలా ఉందని అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఇక్కడ డిసప్పాయింట్ అయ్యే విషయం కూడా ఒకటైతే ఉంది. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ శ్రేయస్ అయ్యర్ అయితే కెప్టెన్, ఇండియన్ T20కి కెప్టెన్ గా సెలెక్ట్ అయితే అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ఎలా నడిపిస్తాడు ఇండియన్ T20ని? సక్సెస్ అవుతాడా, ఫెయిల్యూర్ అవుతాడా? సూర్యకుమార్ యాదవ్ చాలా అంటే చాలా సక్సెస్ రేట్ అయితే ఉంది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇండియన్ టీమ్ కి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తాడా, సక్సెస్ అవుతాడా, ఫెయిల్యూర్ అవుతాడా అని అయితే చాలా పెద్ద మ్యాటర్ అయితే అవుతుంది. అంటే గౌతమ్ గంభీర్ సంజు శాంసన్ కెప్టెన్ చేయాలని అయితే చూసింది, అవును కదా? కానీ అజిత్ అగర్కర్ లేదు శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్ గా చేద్దాం, శ్రేయస్ అయ్యర్ అయితే బాగుంటుందని అయితే శ్రేయస్ అయ్యర్కి అయితే సపోర్ట్ అయితే చేశాడు అజిత్ అగర్కర్. ఫైనల్ గా శ్రేయస్ అయ్యర్ అయితే కెప్టెన్ అయితే అయ్యాడు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ని ఫస్ట్ హాఫ్ సీజన్ ఎంత సక్సెస్ గా నడిపించాడో అంత వరస్ట్ గా నడిపించాడు సెకండ్ హాఫ్ సీజన్, అవునా కదా? ప్లే ఆఫ్స్ కే రాలేదు. అంత వరస్ట్ కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్ది. అయినా కూడా శ్రేయస్ అయ్యర్ మీద నమ్మకం పెట్టి శ్రేయస్ అయ్యర్ అయితే ఇండియన్ T20ని సక్సెస్ గా నడిపిస్తాడు అనే నమ్మకంతోనే ఇండియన్ T20కి కెప్టెన్ గా అయితే చేశారు. చాలా మంచి సక్సెస్ అందుకోవాలని అయితే మనం అయితే కోరుకుందాం, అవును కదా? ఇదంతా పక్కన పెడితే చాలా అంటే చాలా గ్రేట్ న్యూస్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఇదే. వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ చేస్తున్నాడు. ఎలా ఉండబోతుంది పర్ఫార్మెన్స్? ఐపీఎల్ లో లాస్ట్ సీజన్, ఈ సీజన్ కొట్టేశాడు, అవును కదా? చాలా అంటే చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి ఆ బ్రాండ్స్ నుంచి. తర్వాత స్పాన్సర్షిప్ కోసం చాలా అంటే చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎలా ఆడతాడు, డెబ్యూ చేస్తాడు అనేది ఇక్కడ పెద్ద మ్యాటర్ అయితే అవుతుంది. చాలా మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ దీన్నే కోరుకున్నారు. ఫైనల్ గా వైభవ్ సూర్యవంశీకి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. చూద్దాం ఆ ఇచ్చిన ఛాన్స్ ని సరిగ్గా వాడుకుంటాడా లేదా అని అయితే పెద్ద మ్యాటర్ అయితే అవుతుంది వైభవ్ సూర్యవంశీ, అవునా కదా? దాని తర్వాత అభిషేక్ శర్మకి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. బ్రో, అభిషేక్ శర్మ చాలా మంచి ప్లేయర్, దూకుడుగాడే ప్లేయర్. ఇక్కడ వైభవ్ సూర్యవంశీ తర్వాత అభిషేక్ శర్మ ఇద్దరు దూకుడుగాడే ప్లేయర్సే, అవునా కదా? ఇద్దరు దూకుడుగాడే ప్లేయర్సే. ఇద్దరికి ఛాన్స్ ఇస్తారని అయితే నేనైతే అనుకోలేదు, కానీ ఇద్దరికి ఒకేసారి ఛాన్స్ అయితే ఇచ్చారు. కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ వైభవ్ సూర్యవంశీకి ఉంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది. లాస్ట్ T20 వరల్డ్ కప్ లో ఫెయిల్ అవుతాడు అభిషేక్ శర్మ. తర్వాత ఐపీఎల్ లో పర్లేదు అనిపించాడు. ఇన్కన్సిస్టెన్సీ అయితే మూడగట్టుకున్నాడని చెప్పొచ్చు అభిషేక్ శర్మ. కానీ మంచి పిక్కే, చూద్దాం. దాని తర్వాత సంజు శాంసన్ కెప్టెన్ గా చేయాలనుకునింది గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ ఇండియన్ టీమ్ కి, ఇండియన్ T20కి. కానీ వికెట్ కీపర్ బ్యాటర్ గా అయితే ఆడతాడు. చాలా మంచి పిక్ అని చెప్పొచ్చు. సిఎస్కేకి 2 సెంచరీలు అయితే చేశాడు. ఏ మ్యాచ్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సిఎస్కేకి ఏ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చింటే ఆ మ్యాచెస్ లో సిఎస్కే అయితే గెలిచింది. చాలా అంటే చాలా మంచి పిక్ అని చెప్పొచ్చు సంజు శాంసన్. అంటే గౌతమ్ గంభీర్ ఉన్నంత కాలం సంజు శాంసన్ కి అయితే ఛాన్సులు అయితే వస్తుంటాయి. ఇది ఒక లెక్కలో చెప్పాలంటే మంచి విషయమే. సంజు శాంసన్ వికెట్ కీపర్, అవునా కదా? దాని తర్వాత ఇషాన్ కిషన్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఈ సీజన్ లో. ఐపీఎల్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ కి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గ్రేట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత కెప్టెన్సీ కూడా కొన్ని మ్యాచెస్ లో అయితే గెలిపించాడు. కానీ ఇక్కడ ఇండియన్ T20లో చాలా అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది సంజు శాంసన్ కి అని అయితే అనిపిస్తుంది. లాస్ట్ T20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ తర్వాత ఇషాన్ కిషన్ ఇద్దరు సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు, అవునా కదా? కానీ సంజు శాంసన్ అసలు ఇంపార్టెంట్ మ్యాచ్ లో మాత్రం ఎర్రగొట్టేశాడు. ఇషాన్ కిషన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కానీ ఇక్కడ మంచి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఇక్కడ సంజు శాంసన్ కి అని అయితే అనిపిస్తుంది. చూద్దాం సంజు శాంసన్ కి ఇస్తారా, ఇషాన్ కిషన్ కి ఇస్తారా? దాని తర్వాత శివం దుబేకి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. నానైతే శివం దుబేకి ఛాన్స్ ఇవ్వరునైతే నాకైతే అనుకునింది. కానీ శివం దుబేకి ఛాన్స్ అయితే ఇచ్చారు. అంటే ఈ సీజన్ లో, ఐపీఎల్ సీజన్ లో సిఎస్కేకి పెద్ద పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ఇక్కడ రజత్ పటీదర్ కి ఛాన్స్ ఇచ్చింటే బాగుండు అని అయితే నాకైతే అనిపించింది. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయింది ఇండియన్ T20 స్క్వాడ్ లో నాకు ఇదే. రజత్ పటీదార్ చూడు బ్రో, ఎలాంటి పర్ఫార్మెన్స్! ఆర్సీబీని 2 సార్లు ఛాంపియన్స్ గా నిలబెట్టాడు. 2 సార్లు కెప్టెన్ అయితే 2 సార్లు ఛాంపియన్స్ గా నిలబెట్టాడు. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అవసరం అనే చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చాలా మంది సపోర్ట్ అయితే చేశారు. అంటే ఇండియన్ T20లో ఛాన్స్ ఇస్తారని అయితే చాలా మంది అయితే చెప్పారు, ఇవ్వాలని అయితే కోరుకున్నారు కూడా. కానీ నేనైతే చెప్పాను రజత్ పటీదార్ కి ఇక్కడ ఛాన్స్ అయితే ఇవ్వకపోవచ్చు. ఒక కెప్టెన్ గానే కాదు,
ప్లేయర్‌గా కూడా రజత్ పడిదర్‌కి ఛాన్స్ ఇవ్వకపోవచ్చనైతే నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. కానీ అదే జరిగింది. ఇది డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసే మ్యాటర్ అనే చెప్పొచ్చు ఇండియన్ టీ20 స్క్వాడ్‌లో. అవునా కదా! దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఇండియన్ టీ20కి ఫ్యూచర్‌లో కావాల్సిన ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్‌హెచ్‌కి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చే ప్లేయర్. నమ్మకం పెట్టుకొని నితీష్ కుమార్ రెడ్డినైతే సెలెక్ట్ అయితే చేశారు. అది కాక యంగ్‌స్టర్ కాబట్టి. తర్వాత తిలక్ వర్మ తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా అయితే సెలెక్ట్ అయ్యాడు. చాలా అంటే చాలా మంచి ప్లేయర్. ఇంటర్నేషనల్ క్రికెట్ లో చాలా అంటే చాలా ప్రెషర్ మ్యాచ్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్. ఆల్రెడీ వైస్ కెప్టెన్ గా చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఈ సీజన్ లో. అసలు ఐపీఎల్ లో సరిగ్గా ఆడకపోయినా ఆడిన 2-3 మ్యాచ్లు బాగా ఆడాడు. దాని తర్వాత ఎక్కడ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. అయినా కూడా తిలక్ వర్మ మీద సెలెక్టర్స్ కి అయితే నమ్మకం అయితే ఉంది. క్రికెట్ ఆడియన్స్ కి అయితే నమ్మకం అయితే ఉంది. ప్రెషర్ మ్యాచ్ లో ఇరగొడతాడని తిలక్ వర్మ. అవునా కదా! మంచి పిక్. తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా మంచి పిక్. తర్వాత అక్షర్ పటేల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో పవర్ఫుల్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా అయితే చేశాడు. ఫెయిల్యూర్ అయితే అయ్యాడు. ప్లే ఆఫ్స్ కి ఇంకా ఛాన్స్ ఉన్నా కూడా ముందుగానే చేతులు ఎత్తేసాడు. డీసీ మేనేజ్మెంట్ అయితే అసహనంగా ఉంది ఇక్కడ అక్షర్ పటేల్ విషయంలో. చూద్దాం, డీసీ కెప్టెన్ అయితే చేంజ్ అవుతాడు అని అయితే అనిపిస్తుంది. అక్షర్ పటేల్ ని పక్కా పీకేస్తారు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. వాషింగ్టన్ సుందర్ గుజరాత్ టైటన్స్ కి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సూపర్ ప్లేయర్ అని చెప్పొచ్చు. వాషింగ్టన్ సుందర్ కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు ఆల్రౌండర్ గా. అవును కదా! చూద్దాం, చాలా మంచి పిక్ అనే చెప్పొచ్చు. తర్వాత వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోకి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు కూడా చాలా మంచి పిక్స్ అనే చెప్పొచ్చు ఇండియన్ టీ20కి. ఎవరు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో మనం అయితే చూడొచ్చు. దాని తర్వాత హర్షిత్ రాణా అసలు పర్ఫార్మెన్స్ రాకపోయినా కూడా గౌతమ్ గంభీర్ ఉన్నంతకాలం అసలు ఇండియన్ క్రికెట్ లో సర్వైవ్ అయితే అవుతుంటాడు హర్షిత్ రాణా. అవునా కదా! చాలా మంచి పర్ఫార్మెన్స్ రాకపోయినా కూడా హర్షిత్ రాణాకి ఛాన్సెస్ అయితే వస్తూనే ఉంటాయి. కానీ ఆ ఛాన్సెస్ ని బాగా వాడుకునేది హర్షిత్ రాణా రెస్పాన్సిబిలిటీ. అవును కదా! దాని తర్వాత హర్షదీప్ సింగ్ ఐపీఎల్ 2026 సీజన్‌లో చాలా అంటే చాలా ఎక్కువ కొట్టించుకుంటేది హర్షిత్ రాణా. అసలు ఎకానమీ రేట్ కూడా చాలా అంటే చాలా ఉంది. వికెట్లు అయితే దొబ్బాడు. 14 మ్యాచెస్‌కి 14 వికెట్స్ ఏమో తీశాడు. మ్యాచ్‌కి ఒక్కొక్క వికెట్ తరపున ఒక్కొక్క సింగిల్ వికెట్ అయితే వస్తుంది. నిజంగా చెప్పాలంటే హర్షదీప్ సింగ్ ఒక టైంలో చాలా అంటే చాలా డెత్ స్పెషలిస్ట్. అవునా కదా! కానీ ఐపీఎల్‌లో చాలా అంటే చాలా ఫ్లాట్ పిచెస్ రెడీ చేస్తున్నారు కాబట్టి బౌలర్స్ అంతా కుమ్మించుకున్నారు. హర్షదీప్ సింగ్ అందులో నంబర్ 1 ప్లేస్‌లో అయితే ఉన్నాడు. చాలా మంచి పిక్కే. అవునా కదా! హర్షదీప్ సింగ్ చాలా అంటే చాలా మంచి పిక్ అని చెప్పొచ్చు. అంటే ఐపీఎల్‌లో కొట్టించుకున్నా కూడా ఎకానమీ రేట్ చాలా ఉన్నా కూడా హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. చాలా మంచి బౌలర్. తర్వాత మొహమ్మద్ సిరాజ్ ఐపీఎల్ 2026 సీజన్‌లో మోస్ట్ డాట్ బాల్స్ ఏసింది మొహమ్మద్ సిరాజ్. అవార్డు కూడా తీసుకున్నాడు. దాని తర్వాత పవర్ ప్లేలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బౌలర్. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే బౌలర్. చాలా అంటే చాలా అగ్రెసివ్ బౌలర్. స్లెడ్జ్ చేసైనా వికెట్లు దొబ్బతాడు. ఇండియన్ టీ20కి ఒక ఎనర్జీ అని చెప్పొచ్చు మొహమ్మద్ సిరాజ్. దాని తర్వాత ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశితో పాటు ప్రిన్స్ యాదవ్ కూడా డెబ్యూ అయితే చేస్తున్నాడు ఇండియన్ టీమ్ కి. 2025 సీజన్ లో 2026 సీజన్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. చాలా చూద్దాం, అంటే ప్రిన్స్ యాదవ్ కి ఛాన్స్ ఇస్తారని మనకు ముందుగానే తెలుసు. ఛాన్స్ అయితే ఇచ్చారు. వైభవ్ సూర్యవంశి తర్వాత ప్రిన్స్ యాదవ్ ఎలా ఆడతారనేది ఇక్కడ మ్యాటర్ అయితే అవుతోంది. ఇద్దరు డెబ్యూ అయితే చేస్తున్నారు. అవునా కదా! ఎవరికి ఛాన్స్ వస్తుంది, ఎవరికి ఛాన్స్ రాదు. మెయిన్ గా శ్రేయస్ అయ్యర్ ఎలా నడిపిస్తాడు ఇండియన్ టీ20ని. నిజంగా చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ ఒక ప్లేయర్ గా ఫెయిల్ అయినా కూడా కెప్టెన్సీని చాలా అంటే చాలా సక్సెస్ గా అయితే నడిపించాడు. రవిచంద్రన్ అశ్విన్ ఇదే చెప్పింది. ఇంత సక్సెస్ గా నడిపించాడు ఇండియన్ టీ20ని సూర్యకుమార్ యాదవ్. అయినా కూడా పక్కన పెట్టకూడదు, ఇంకా ఛాన్సెస్ అయితే ఇవ్వాల సూర్యకుమార్ యాదవ్ గానైతే రవిచంద్రన్ అశ్విన్ అయితే చెప్పింది. అవునా కదా! వరుసగా 8 టీ20 సిరీస్ అయితే గెలిచింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇండియన్ టీం. ఏషియన్ కప్ గెలిచింది, టీ20 ఏషియా కప్ అయితే గెలిచింది, టీ20 వరల్డ్ కప్ అయితే గెలిచింది. అయినా కూడా సూర్యకుమార్ యాదవ్ అయితే పక్కన పెట్టేశారు. ఒక ప్లేయర్ గా కూడా పక్కన పెట్టేశారు. కెప్టెన్సీ కూడా పీకేశారు. ఇక్కడ ఏమన్నా శ్రేయస్ అయ్యర్ ఏమన్నా ఫెయిల్ అయితే మాత్రం నిజంగా ట్రోల్ చేసి వారేస్తారు శ్రేయస్ అయ్యర్ని. తర్వాత సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు పీకేశారు, బుద్ధుందా మీకనైతే తిడతారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ వచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.